ఓం నమో వెంకటేశాయ. శ్రీరాఘవం దశముఖాంతకమంబుజాక్షం సీతామనోరమణమంబుదనీలదేహం కాకుత్స్థవంశపయసాం నిధిపూర్ణచంద్రం శ్రీరామచంద్రమనిశం శిరసా నమామి. దశకంఠుడైనటువంటి ఆ రావణాసురుణ్ణి వధించినటువంటి వాడు, కాకుత్స్థ వంశమునకు నిధి వంటివాడు, సీతా మనోహరుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 323వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి శరణంటి మాతని సంబంధమున చేసి అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ ఎంబి లోకనాథం రెడ్డి గారు, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శృతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞాన సారంభులై యతిలోగాగమ వీధులై వివిధ మంత్రార్థంబులై నీతులై కృతులై శ్రీ వెంకట శైలవల్లభురతి క్రీడా రహస్యంబులై మృతులై తాళుల పాక అన్నయ వచోన్నూత్ర క్రియల్ చెన్నగు చెన్నగు శరణంటి మాతని సంబంధ మునజేసి శరణంటి మాతని సంబంధ మునజేసి మరిగిల్చి మమునేలి మన్నిల్చవే. శరణంటి మాతని సంబంధ మునజేసి మరిగిల్చి మమునేలి మన్నిల్చవే. శరణంటిని శరణంటిని సకల వేదములు సంకీర్తనలు చేసి సకల వేదములు సంకీర్తనలు చేసి ప్రకటించి నేను పాడి ప్రకటించి నేను పాడి పావనుడైన కలంకుడు తాళ్ళపా కన్నమాచార్యుల సకల వేదములు సంకీర్తనలు చేసి ప్రకటించి నేను బాడి పావనుడైన అకలంకుడు తాళ్ళపా కన్నమాచార్యుల వెగలియలిన శ్రీ వెంకట నిలయ అకలంకుడు తాళ్ళపా కన్నమాచార్యుల వెగలియలిన శ్రీ వెంకట నిలయ శరణంటి మాతని సంబంధ మునజేసి మరిగిల్చి మమునేలి
మన్నిల్చవే శరణంటిని శరణంటిని సామవేద సామగాన సప్త స్వరములను సామవేద సామగాన సప్త స్వరములను పాముతో నీ సతి నిన్ను పాడిన ఏటి సామవేద సామగాన సప్త స్వరములను పాముతో నీ సతి నిన్ను పాడిన ఏటి ఆము కొన్న తాళ్ళ పాకం అన్నమాచార్యుల ఆము కొన్న తాళ్ళ పాకం అన్నమాచార్యుల వేమరు మెచ్చిన శ్రీ వెంకట నిలయ ఆము కొన్న తాళ్ళ పాకం అన్నమాచార్యుల వేమరు మెచ్చిన శ్రీ వెంకట నిలయ శరణంటి మాతని సంబంధ మున చేసి మరిగిల్చి మమునేలి మన్నిల్చ శరణంటి మాతని సంబంధ మున చేసి మరిగిల్చి మమునేలి మన్నిల్చ శరణంటిని 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 సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యాన పూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య
పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్యసిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం 38 సర్గశ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 38 సర్గాః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తస్యాం చీరం వసానాయాం నాధవత్యామనాధవత్ ప్రచుక్రోశ జనః సర్వో ధిక్త్వాం దశరథం త్వితి. 37వ సర్గలో వశిష్ఠ మహర్షి కైకేయిని అనేక విధాలుగా హెచ్చరించాడు. సీతాదేవి నారవస్త్రాలు ధరించడం చూసినటువంటి వశిష్ఠ మహర్షి కూడా సహించలేనటువంటి వాడై సీతారాములు వనవాసానికి వెళితే రాబోయేటువంటి పరిణామాలు ఏమిటి అనే వాటిని కూడా తెలియజేసి, కావున కైకేయి సీతాదేవిని మాత్రము నారవస్త్రాలు ధరించమని చెప్పవద్దు. సరే, నీవు కోరినట్లుగా రాముణ్ణి వనవాసానికి పంపిద్దాం. సీతాదేవి కూడా వనవాసానికి వెళుతుంది, ఎందుకంటే రాముడికి ధర్మపత్ని కావున. కానీ ఆమె మాత్రము సర్వాలంకార శోభితయ్యి వెళ్ళటమే న్యాయము అని చెప్పి అన్నాడు. మరి ఈ విధంగా కైకేయితోటి వశిష్ఠ మహర్షి చెబుతున్నప్పటికీ తన భర్త అయినటువంటి, అంటే సీతాదేవి తన భర్త అయినటువంటి రామచంద్రమూర్తి నారచీర ధరించాడు కావున తాను కూడా అలాగే ఉండాలి అని భావించినది, నారచీరను ధరించినది. ఆ విధంగా నాధవత్యాం రామచంద్రమూర్తంతటి వాడు పతిగా కలిగినటువంటి సీతాదేవి అనాథవతు పోషకుడు పోషించేవాడవుడు లేనటువంటి అనాథలాగా తస్యాం చీరం వసానాయాం ఆ నారచీరలను కట్టుకోగా. అంటే ఏమిటి? నారచీరలు అడవిలో తపస్సు చేసేటటువంటి మునులు, అదేవిధంగా మునిపత్రులు వాళ్ళు దీక్ష కోసం ధరిస్తారు. అది వాళ్ళ యొక్క దీక్ష నియమము.
మరి మిగతా వారు రాజ్యంలో ఉండేటటువంటి వారు నారచరలు ధరించారు అంటే వారికి మిగతా వస్త్రములు ధరించడానికి అవకాశం లేక, ధరించేంతటి స్తోమత లేక అనాథలేకరగా ఉన్నట్లయితే అటువంటి స్థితిలో ఈ రాజ్యంలో ఉన్నటువంటి వారు నారచరలు ధరిస్తారు, రాజులు ఆ విధంగా నారచరలు ధరిస్తారు. అయితే రాజులు కూడా ధరించవచ్చు. ఏ సందర్భంలో వారు వారి బాధ్యతలన్నీ కూడా పూర్తి చేసి రాజ్యమును పరిపాలించేసి తమ రాజ్యమును తమ సంతానానికి ఇచ్చిన తర్వాత వారు ఎప్పుడైతే వానప్రస్థాశ్రమానికి వెళతారో ఆ వానప్రస్థాశ్రమానికి వెళ్ళే సమయంలో వానప్రస్థాశ్రమానికి వెళ్ళిన తర్వాత అక్కడ నారచీరలను ధరించవచ్చును. కానీ రాజ్యాన్ని పొందవలసినటువంటి వాడు, నవయవ్వనంలో ఉన్నటువంటి వాడు, సీతాదేవి కూడా నవవధువు రామచంద్రమూర్తికి. మరి అటువంటి ఆమె నారచీర ధరించింది అంటే రామచంద్రుని భార్య, జగత్కళ్యాణ చక్రవర్తి అయినటువంటి స్వామివారి యొక్క భార్య, ఏమీ లేనటువంటి దాని వలె అనాథ వలె ఈ విధంగా నారచీరను ధరించేటప్పటికీ సర్వజన జనులందరూ కూడా నిందించారట. ఎవరిని నిందించారు? కైకేయిని నిందించలేదు, రాముణ్ణి ఏమీ అనలేదు, దశరథుణ్ణి నిందించారు. ఎందుకు అంటే దీనంతటికీ కూడా మూల కారణం వెనక ముందు చూసుకోకుండా వరములు ఇచ్చినటువంటి వాడు దశరథుడు. దశరథుడు చేసినటువంటి పని వల్ల, దశరథుడు కైకేయికి వశమై ఉండడం వల్లే ఇటువంటి దౌర్భాగ్య స్థితి కలిగింది అని చెప్పి జనులందరూ కూడా ధిక్వాం చీ అని చెప్పి దశరథుణ్ణి చీకొడుతున్నారట. చీకొడుతుంటే ఇదంతా వింటున్నటువంటి దశరథుడు ఈ శాస్త్రి నాకు జరగవలసిందే అని భావిస్తున్నాడు. అంతేకాదు ఇలా చీకొట్టుకున్నటువంటి నా జీవితం ఎందుకు వ్యర్థము అని కూడా అనుకుంటున్నాడు. అసలు ముందు రాముణ్ణి వనవాసానికి పంపించే నిర్ణయం తీసుకున్నప్పుడే ఎందుకు ఈ జీవితము అనే నిర్ణయానికి వచ్చాడు. ఇక ఇప్పుడు జనులందరూ కూడా అప్పటి వరకు దేవునిలాగా కొలిచినటువంటి వారు, అప్పటి వరకు దశరథ మహారాజుని మించినటువంటి వాడు లేడు అనుకున్నవాడు, అప్పటి వరకు కూడా రామచంద్రమూర్తి అంతటి వాడికి తండ్రి అయ్యాడు అంటే దశరథ మహారాజు ఎంత యోగ్యుడు, ఎంత గొప్పవాడు అని చెప్పి కొనియాడినటువంటి జనమే ఈనాడు ధిక్వాం చీ అని చెప్పి చీకొడుతూ ఉంటే మరి ఆ దశరథుని యొక్క స్థితి ఎలా ఉంటుంది? మరి ఇక్కడ చూడండి, అందుకని త్వాం ధిక్వాం ఇది దశరథం ప్రచుక్రోశ, దశరథుణ్ణి చీకొడుతూ వాళ్ళందరూ కూడా బాధపడుతూ విలపిస్తూ ఉన్నారు. ఆ ఆస్థానంలో ఉన్నటువంటి అంతఃపురంలో ఉన్నటువంటి జనులందరూ కూడా. ఎందుకని? సీతారాముల మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలు అటువంటివి. రామచంద్రుని యొక్క భార్యకా ఈ పరిస్థితి, ఈ దౌర్భాగ్య స్థితి అని చెప్పి బాధపడి ఈ విధంగా దశరథుణ్ణి చీకొడుతూ ఉంటే తేన తత్ర ప్రణాదేన దుఃఖిత సమహీపతి చిచ్ఛేద జీవితే శ్రద్ధాం ధర్మే యశసి చాత్మనః సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే అని అంటారు. ఒకసారి కీర్తి ప్రతిష్టలు పొంది ఒకసారి గొప్పవాడిగా కీర్తించబడి కొనియాడబడినటువంటి వాడు ఏ జనము చేత కీర్తించబడ్డాడో అదే జనము చేత చీకొట్టించుకునే స్థితి కనుక వచ్చినట్లయితే అది మరణము కంటే కూడా దారుణమైనటువంటిది, దానికంటే మరణమే మేలు అనిపిస్తుందిట. మరి అయోధ్యాపుర ప్రజలు అప్పటి వరకు దశరథ మహారాజుని కీర్తిస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే సీతాదేవి నారవస్త్రములను ధరించినదో, వనవాసానికి సీతారాములు సిద్ధమై వెళుతున్నారో, ఇంకా అప్పుడు దీనికి కారణమైనటువంటి వాడు మన మహారాజు దశరథుడు, కైకేయికి వశమైనటువంటి వాడు అని చెప్పి చీకొట్టారు. ఇలాగా తత్ర తేన ప్రణాదేనా, అక్కడ ఆ పరిజనులు మిగతా వారందరూ చేసినటువంటి ధ్వని, చీత్కార ధ్వని ప్రతిధ్వనించిందిట. విమానం కంపయన్నివా అని చెప్పి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా రాముణ్ణి రాజుని చేస్తాను అంటే ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం అని చెప్పి ఎంత గొప్పగా అందరూ ముక్తకంఠంతో చెప్పి ఆ ఆస్థాన మండపం యొక్క విమానం కంపించే విధంగా
చెప్పారో ధ్వని చేశారో అదేవిధంగా ఇప్పుడు సీతారాములు వనవాసానికి వెళుతుంటే సీత ధరించినటువంటి ఆ నారవస్త్రాలు చూసినటువంటి ప్రజలందరూ కూడా అంత పెద్దగా ఛీ ఛీ అని చెప్పి ఆ ధిక్కార ధ్వని చేసేటప్పటికీ తేన ప్రణాదేన ఆ ధ్వని చేత చీకొట్టి ఏడ్చినటువంటి ఆ ప్రజల యొక్క రోదనతోటి సహ మహీపతి దుఃఖిత ఆ మహారాజు దశరథ మహారాజు మరింతగా దుఃఖించారట. ఆత్మనః జీవితే తన జీవితం మీద శ్రద్ధను కోల్పోయాడు. అంటే తన సహజంగా ఎవరైనా సరే ఆత్మానం సతతం రక్షేత్ దారైరపి ధనైరపి అని చెప్పి తనను తాను రక్షించుకోవడం కోసం వేటినైనా సరే వదిలిపెట్టడానికి వేటినైనా సరే వెచ్చించి తనను రక్షించుకోవడం కోసం ప్రయత్నిస్తాడు. కానీ ఇక్కడ ప్రజలు ఈ విధంగా చీకొట్టేటప్పటికీ తన జీవితం మీదే ఆశ అదేవిధంగా శ్రద్ధ అనేవి దశరథునికి పోయాయి అన్నమాట. కాబట్టి ఎందుకు ఈ జీవితం ఇంతమంది చేత చీకొట్టించుకున్న తర్వాత అని ఆ జీవితం మీద శ్రద్ధ ఆశ కూడా పోయాయి. అందుకనే ఎవరైనా సరే వాళ్ళు అపస్మారక స్థితిలోకి వెళుతున్నా లేకపోతే నిరాశ నిస్పృహలతోటి వాళ్ళు క్షీణించిపోతూ అదేవిధంగా వాళ్ళ యొక్క స్థితి దిగజారిపోతూ ఉంటే వారిలో ధైర్యాన్ని నింపడం కోసం పక్కనున్నటువంటి వాళ్ళు వాళ్ళకి ధైర్యం చెబుతూ వారికి ఆశ కలిగించేటటువంటి మాటలు చెబుతారు. ఎందుకు అంటే మనిషిలో ఆశ బతికిస్తుంది, నిరాశ మరణించే విధంగా చేస్తుందన్నమాట. ఎందుకంటే ఆశ ఉన్నప్పుడు ఆ నాడీ మండలంలో కొంత చైతన్యం అనేది ఉంటుంది. జీవించాలి అనే ఆశ ఉజ్జీవింపజేస్తుంది. జీవించకపోయినా పర్వాలేదు, పోతే పోయామని చెప్పే వైరాగ్యం ఏదైతే ఉన్నదో అది అవసాన స్థితిలో ఉన్నప్పుడు అది వెంటనే నశింపజేస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, దశరథ మహారాజుకి జీవితే శ్రద్ధాం, జీవితం మీద ఆశ శ్రద్ధ ఇవన్నీ కూడా కోల్పోయాయట. అదేమిటండి, దశరథ మహారాజు అని అంటున్నారు కదా, మరి మహారాజు ధర్మాన్ని ఆర్జించాలి, కీర్తిని నిలబెట్టుకోవాలి. మరి వీటి కోసమైనా సరే దశరథుడు జీవించాలి అనే భావన కలిగి ఉండాలి కదా. అంతటి మహారాజు అయ్యుండి ధర్మాన్ని ఆచరించాలి, కీర్తిని తన వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాలి అనే ఆశ ఉండక్కర్లేదా? దాన్ని కోల్పోయాడంటే ఎలా కుదురుతుంది అని అంటే, దశరథుడు ధర్మాన్ని నేను ఆచరించేటటువంటి స్థితిలో లేను, పరిస్థితి నా చేతిలో లేదు, నేను నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నాను, కావున బ్రతికి ఉండి కూడా ప్రయోజనము లేదు అనే ఆలోచనకి వచ్చాడు, అనే స్థితికి వచ్చాడు. ఎప్పుడైతే ఏమీ చెయ్యలేను అనే నిరాశ, ఏమీ చెయ్యలేను అనే నిరాశ నిస్పృహలు ఆవరిస్తాయో అప్పుడే జీవితం మీద ఆశ అనేది కోల్పోతారన్నమాట. అలాగే మరి అందరూ ఈ విధంగా నిందించేటప్పటికీ తాను ధర్మాన్ని ఆచరించలేను, తాను తన వంశానికి కీర్తి ప్రతిష్టలను కట్టబెట్టలేను అనే స్థితికి వచ్చాడు. అలా ధర్మాన్ని ఆచరించలేనప్పుడు, కీర్తి ప్రతిష్టలను సంపాదించలేనప్పుడు ఈ జీవితం ఎందుకు, అందరి చేత నిందలను పొందుతూ బ్రతకడం ఎందుకు అనే స్థితికి వచ్చేశాడు దశరథ మహారాజు. అందుకే జీవితే శ్రద్ధాం, తన జీవితం మీదే ఆశని శ్రద్ధను కోల్పోయాడు. అలాగే ధర్మే యశస్వి శ్రద్ధాం చిచ్ఛేద, ధర్మాన్ని ఆచరించాలి అనే దాని మీద కానీ లేకపోతే కీర్తిని గడించాలి అనే విషయం మీద కానీ శ్రద్ధాం చిచ్ఛేద, విశ్వాసాన్ని తెంచుకున్నాడు. అటువంటి ఆశ అనేది లేకుండా పోయాడనమాట. అంటే ప్రజల యొక్క చీత్కారంతో, చీత్కార ధ్వనితోటి, చిచ్చి అనే ఆ ధ్వని వల్ల రాజుకి బ్రతకాలనేటటువంటి కోరికే నశించిపోయింది. తన కీర్తి, తన ధర్మము ఇవన్నీ కూడా పూర్తిగా నశించాయి. అంతే కదా, కీర్తి ధర్మము నశించబట్టే ప్రజలందరూ ఈ విధంగా చీకొడుతున్నారు అని చెప్పి అనుకున్నాడు. అందువలన ఆయన జీవితం మీదే ఆశను కోల్పోయాడు. సనిశ్వస్యోష్ణమైక్ష్వాకః తాం భార్యామిదమబ్రవీత్ కైకేయి కుశచీరేణ న సీతా గంతుమర్హతి. కానీ ఇప్పటికీ ఏదో చిన్న ప్రయత్నం, కైకేయిని ఇంకా శాసించేటటువంటి స్థితి లేదు అని అర్థమైపోయింది. అందుకని ఐక్ష్వాక
ఆ ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి దశరథ మహారాజు సహా ఉష్ణం నిశ్వస్య, ఒక్కసారి వేడి నిట్టూర్పును విడచి ఆ నిశ్వాసను విడుస్తూ తాం భార్యామిదమబ్రవీత్. ఈ విధంగా ఎటువంటి స్థితిలో నేను ఎంతమంది దుఃఖిస్తూ ఉన్నా, ఎంతమంది నిందిస్తూ ఉన్నా, ఎంతమంది బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా కఠినమైనటువంటి మనస్సుతో ఎటువంటి మార్పు లేకుండా తాను పట్టినదే పట్టుగా ఉన్నటువంటి ఆ కైకేయితోటి ఇదమబ్రవిధి విధంగా అంటూ ఉన్నాడు. కైకేయి కుశచీరేణ సీతా గంతుం నార్హతి. నారచీరలు కట్టుకుని సీతాదేవి వెళ్ళడం అనేది ఏమాత్రమూ న్యాయం కాదు. సీతాదేవి నారచీర కట్టుకుని వెళ్ళవలసింది. ఆమెకు అవసరమేమున్నది? నియమంలో ఈ విధంగా లేదు కదా. కావున జనక మహారాజ కుమార్తె అయినటువంటి సీతాదేవి ఈ విధంగా అనాథలాగా నారచీరలు కట్టుకుని వెళ్ళడానికి ఏమాత్రము యోగ్యము కాదు, ఇది తగదు, ఇది సముచితం కాదు. కావున ఈ ఒక్క విషయంలోనైనా సరే నీవు నా మాట వినవా అని చెప్పి బ్రతిమిలాడే స్థితిలో కైకేయితోటి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ సుకుమారీ చ బాలాచ సతతంచ సుఖోచిత నేయం వనస్య యోగ్యేతి సత్యమాహ గురుర్మమ. ఇదేదో నేను చెబుతున్నాను అంటే, మహారాజా మీ కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమతోటి, మీ కోడల మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఈ విధంగా మీరు చెబుతున్నారు అని చెప్పి నువ్వు అనవచ్చునేమో. నేనొక్కడనే చెప్పటం కాదు కదా, మన కులగురువు వశిష్ఠుల వారు కూడా అదే మాట చెబుతున్నారు కదా అని అంటూ సుకుమారీచ, కోమలమైనది, పట్టు వస్త్రములను ధరిస్తేనే శరీరం చాలా కష్టపడేటువంటి అంతటి సున్నితమైనటువంటి ఆమె. చెబుతారు కొంతమంది, అంటే తాము పెట్టుకున్నటువంటి మల్లెపూలు తమ కింద పడినప్పటికీ కూడా మల్లెపూల తాకిడికి కూడా కందిపోయేటువంటి శరీరం కలిగినది అని చెప్పి చెబుతూ ఉంటారు కావ్యాల్లో. అలాగా సుకుమారీచ, కోమలమైనటువంటిది, మృదువైనటువంటిది అయిన బాలాచ, చిన్న వయస్సులో ఉన్నది. ఈ వయస్సులోనా నారచీరలు ధరించవలసింది? ఏదో ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత వానప్రస్థానికి వెళ్ళేటప్పుడు నారచీరలు ధరించారు అంటే ఆ స్థితి వేరు. కానీ బాల చిన్న వయస్సులో ఉన్నది. సతతం సుఖోచిత, ఎప్పుడూ సుఖములకే ఉచితమైనటువంటిది. అంటే సుఖములు పొందటానికే ఆమె యోగ్యమైనది తప్ప దుఃఖములు పొందడానికి కానీ దుఃఖము కలిగించడానికి కానీ ఆమె యోగ్యురాలు కాదు. ఎందుకంటే ఆమెను చూస్తే ఎవరికైనా సరే కష్టపెట్టాలి అని అనిపిస్తుందా? అంతే కదా. చిన్నపిల్లలను చూస్తుంటే వాళ్ళని ఎవరు చూచినా, అంటే ఏమిటి, ఇంట్లో వారు చూచినా, పరిచయం ఉన్నటువంటి వారు చూచినా, పరిచయం లేనటువంటి వారు కొత్త వారు చూచినప్పటికీ కూడా చిన్నపిల్లలను చూస్తే వారిని కష్టపెట్టాలని, వాళ్ళని ఏడిపించాలనో ఎవరికీ అనిపించదు. అలాగే సీతాదేవిని చూసినప్పటికీ కూడా ఎవరికైనా ఆమెను కష్టపెట్టాలని కానీ బాధ పెట్టాలని కానీ ఎవరికి అనిపించదు కదా. సుఖోచిత, సుఖములకు మాత్రమే యోగ్యమైనది. అంతేకాదు సుఖములకు అలవాటు పడినటువంటిది అయిన ఇయం, ఈ సీతాదేవి వనస్య నయోగ్య, వనానికి పంపించడం ఏమాత్రము కూడా సముచితం కాదు, ఏమాత్రము తగనే తగదు. ఇది మమ గురు ఆహా. ఈ విషయం మా గురువు గారు చెబుతున్నారు కదా, ఆ మాట వాస్తవం. కావున సీతాదేవి విషయంలో కాస్త కరుణ చూపించవమ్మా అని దశరథ మహారాజు కైకేయితో మాట్లాడుతూ, ఇయం హి కస్యాపకరోతి కించిత్ తపస్విని రాజవరస్య కన్యా యాచీరమాసాద్య జనస్య మధ్యే స్థితా విసంజ్ఞ శ్రమణీవ కాచిత్. ఎందుకని ఈవిడికి కష్టం కలిగించకూడదు? కష్టం కలిగిస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటి? అంత గొప్పతనం ఏమున్నది అని అంటే, ఎవరైతే ఇతరులకు కష్టం కలిగించరో, ఎవరైతే తాము చేయవలసినటువంటి కర్తవ్యములను తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారో, ఎవరైతే తమ ధర్మమును తాము పాటిస్తూ ఉంటారో వారి విషయంలో
ఎవరూ కూడా ద్రోహబుద్ధి కానీ కష్టమును కలిగించాలి అనే బుద్ధిని కానీ కలిగి ఉండకూడదు. వారి నియమాలు వారు పాటించుకుంటున్నారు, వారి ధర్మాన్ని వాడు పాటించుకుంటున్నారు. కావున వాళ్ళని ఏదో విధంగా ఇబ్బంది పెట్టి ఆనందించాలి అనుకుంటే దానిని ఉన్మాదము అని అంటారు. అంటే ఇతరులను ఇబ్బంది పెట్టేవారిని కానీ, అధర్మాన్ని పాటించేవారు కానీ, సరైన ప్రవర్తన లేని వారిని కానీ వారిని దండించడం అనేది ధర్మమైతే, యోగ్యమైనటువంటి వారిని, సత్ప్రవర్తన కలిగిన వారిని, ధర్మాత్ములైనటువంటి వారిని వారి పని వారు చేసుకుంటూ ఇతరులను ఏమాత్రమూ కూడా కష్టపెట్టనటువంటి వారిని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటే దానిని ఉన్మాదము అని అంటారు. మరి సీతాదేవి తన ధర్మాన్ని తాను ఎప్పుడూ ఆచరించింది తప్ప ఇతరులను కష్టపెట్టి ఎరుగదు. పైగా ఇతరుల కష్టమును చూచి సహించలేనటువంటి సున్నితమైన మనస్సు కలిగినది. మరి అటువంటి ఈమె సీతాదేవి చీరం ఆసాద్య, నరచీరలను కట్టుకొని జనస్య మధ్యే, ఈ జడులందరి మధ్యలో అలా రాజవీధిలో కాచిత్ శ్రమణి ఇవ, ఒకానొక తాపస స్త్రీలాగా వెళుతుంటే, సన్యాసినిలాగా వెళుతుంటే విసంజ్ఞ స్థిత, అంతేకాదు స్తబ్దురాలై, అదేవిధంగా ముగ్ధురాలైనటువంటి ఈమె, ముగ్ధురాలైన అంటే ఎదుటివారు ఏమన్నా సరే వెంటనే ఎదురు చెప్పలేనటువంటిది, అదేవిధంగా తన ధర్మాన్ని తాను పాటిస్తూ ఉండేది, ధర్మం తప్పుతానేమో అనే భయంతో ఎల్లప్పుడూ కూడా ధర్మం యందే శ్రద్ధ కలిగినటువంటిది అని చెప్పి అన్నారు. మరి అటువంటిదైనటువంటి స్థిత, ఇలాగా ఈమె నారచీరలు కట్టుకుని కనుక నిలబడి ఉన్నట్లయితే రాజవరస్య కన్యా తపస్విని ఇయం కించిత్ కస్య అపకరోతి. ఇటువంటి ఈమె ఎవరికి? రాజవరస్య, జనక మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి, అంటే కర్మనిష్ఠులైనటువంటి, తమ తమ కర్తవ్యములను ఎప్పుడూ కూడా విడిచిపెట్టినటువంటి జనక మహారాజు గారి యొక్క కుమార్తె అయిన ఈమె తపస్విని. ఈమె తపస్వినినే. ఏం తపస్విని అంటే పాతివ్రత్యము అనే తపస్సుని ఎల్లప్పుడూ కూడా ఆచరించేది. ఎందుకు అంటే తపస్విని కనుక అయినట్లయితే నారచీరలు కట్టవచ్చు కదా అని అనుకోవచ్చు. ఈమె అడవిలో కూర్చుని తపస్సు చేసేటటువంటిది కాదు, తన భర్తతో ఉండి పాతివ్రత్యము అనే తపస్సుని ఆచరించే ఆమె. కామ ఈమె సుఖములకే యోగ్యురాలు అని అన్నారు. అటువంటి పాతివ్రత్యము అనే తపస్సుతో కూడినటువంటి ఈమె కించిత్ కస్య అపకరోతి, ఏమాత్రమైనా, ఏ కాస్త అయినా సరే, ఏ ఒక్కరికైనా సరే అపకరోతి, అపకారం చేసిందా? అపకారం చేసినటువంటి వారికి శిక్ష విధించవచ్చు. అపకారం కనుక చేసి ఉన్నట్లయితే ఇటువంటి వస్త్రములు ధరించమని చెప్పి శిక్ష వెయ్యవచ్చు. కానీ తన ధర్మమునే పాటిస్తూ పాతివ్రత్యమనే తపస్సులో ఎప్పుడు విడవకుండా నిమగ్నమయ్యుండి పాతివ్రత్య ధర్మాన్ని పాటించే ఈమె, జనక మహారాజు కుమార్తె అయినటువంటి ఈమె ఎవరికి ద్రోహం చేసింది, ఏ తప్పు చేసింది, ఎవరికి అపకారం చేసింది? ఎవరికి అపకారం చెయ్యలేదు కదా. మరి ఇటువంటి ఈమెను నీవు ఇలాగా శిక్షించడం, నారచీరలు ధరించమని చెప్పటం ఎంతవరకు న్యాయం? కావున ఈ సీతాదేవి ఒక్క విషయంలో మాత్రము నీవు నారచీరలు ధరించకుండా ఆమెను ఆపి ధర్మాన్ని రక్షించు, సీతాదేవిని కాపాడు అని చెప్పి దశరథ మహారాజు అంటున్నాడు. ఎందుకు అంటే శిక్షింపకూడనటువంటి వారిని శిక్షించడం అనేది నరకహేతువు అవుతుంది అని చెప్పి అంటున్నాడు. అందుకనే ఇక్కడ ఈమె ఏ తప్పు చేసిందని నారచీరలు ధరించి సన్యాసినిలాగా అడవిలో తిరగవలసినటువంటి పరిస్థితి ఆమెకు ఎందుకు? అటువంటి స్థితి ఆమెకు ఉండవలసిన అవసరం లేదు. కావున సీతాదేవి నారచీరలు ధరించరాదు. ఆ విషయంలో నువ్వు ఒప్పుకొని తీరవలసినదే అని చెప్పి అంటున్నాడు. అంటూ చీరాణ్యపాస్యాద్యనకస్య కన్యా నేయం ప్రతిజ్ఞా మమ దత్త పూర్వ
యథా సుఖం గచ్చతు రాజపుత్రి వనం సమగ్రాసహ సర్వరత్నే. చూడండి, ఇక్కడ చివరికి దశరథ మహారాజు కూడా సీతాదేవి వనవాసానికి వెళ్ళనీలే, కానీ నరవస్త్రాలు మాత్రం వద్దు అనే స్థితికి వచ్చేసాడనమాట. అందుకని జనకస్య కన్య, జనక చక్రవర్తి యొక్క కుమార్తె, అంతే కదా. ఏమంటారు జనులందరూ కూడా, జనక మహారాజు యొక్క కుమార్తె దశరథ మహారాజు చేసినటువంటి పొరపాటు వల్ల అంత గొప్పవాడైన జనక మహారాజు కుమార్తెకు ఇటువంటి స్థితి కలిగింది, దౌర్భాగ్య స్థితి అనేది కలిగింది. ఎంతటి గొప్ప వంశం అండి! ఈ ఇక్ష్వాకు వంశం కూడా ఏదో గొప్పదనుకున్నాము, కానీ దశరథ మహారాజు చేసిన పని వల్ల ఆ మహారాజు గారి యొక్క జనక మహారాజు యొక్క కుమార్తెకు ఇటువంటి స్థితి కలిగింది అని నిందిస్తారు కదా. అందుకనే జనకస్య కన్య, జనక మహారాజు యొక్క కుమార్తె చీరాణి అపాస్యత్, ఇటువంటి నారచీరలు మాత్రము ధరించకూడదు, అది మనకు మన వంశమునకే చెడ్డ పేరు తెచ్చిపెడుతుంది అని అన్నారు. ఇయం ప్రతిజ్ఞ. అందుకే చూడండి, తెలుసుకోవలసినటువంటిది, కోడలు, ఇంటి కోడలు ఎప్పుడూ కూడా కళకళలాడుతూ చక్కగా ఆభరణములు కనుక ధరించి ఉన్నట్లయితే అది పుట్టింటికి అత్తవారింటికి కూడా చూసేటటువంటి వారికి మంచి పేరు, అంటే చూసేటటువంటి వారు గొప్పగా కీర్తించుకుంటారు. అంతేగాని అత్తగారు నేను ధరించాలి కానీ నా కోడలు నాకంటే తక్కువగా ఉండాలి, నేనే గొప్పగా కనిపించాలి అనుకుంటే అప్పుడు ఏమనుకుంటారు? ఈ అత్తగారు ఆమె సోకు పెద్దదైనప్పటికీ సోకులు చేసుకుంటుంది, కానీ చిన్నదైనటువంటి ఆ కోడలికి సరిగ్గా చూసుకోవటం లేదు. వాళ్ళ ఇంటి దగ్గర పాపం వాళ్ళ అమ్మా నాన్న ఎంత గొప్పగా చూసుకున్నారు ఈ అమ్మాయిని, ఇదిగో ఈవిడి దగ్గరికి వచ్చి పడేటప్పటికి ఈ స్థితి వచ్చింది అని చెప్పి ఈ అత్తవారింటిని నిందిస్తారు. అంటే ఈ కోడలు వెళ్ళి ఎవరికి చెప్పుకోక్కర్లేదు. ఈమె పాత చీర కట్టుకుని మొహం కాస్త మాడుచు కూర్చుంటే చాలు, ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఈ అత్తవారందరినీ కూడా నానా చివాట్లు పెడతారు. ఎందుకు అంటే ఆమె అలా ఉన్నది అంటే దానికి కారణం భర్త, అత్తమామలు అని అందరూ అనుకుంటారు కదా. అందుకనే ఇంటి కోడలు కళకళలాడుతూ చాలా ఆనందంగా ఉండాలి. అదేవిధంగా ఆ ఆభరణములు కానీ ఏవైతే ఉన్నాయో ఆ అత్తగారు ముందు కోడలకి ఇచ్చి తర్వాత తాను ధరించాలి. సమానంగా ధరించినా తప్పు లేదు, కానీ కోడల కంటే తానే గొప్పగా కనిపించాలి అని అనుకుంటే మాత్రం అది గొప్ప అవదు, అపకీర్తిని తెచ్చిపెడుతుంది. అందుకనే ఇక్కడ దశరథ మహారాజు ఏమంటున్నాడు, జనక మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి సీతాదేవి ఇటువంటి నారచీరలను కనుక కట్టుకున్నది అంటే అందరూ నిందిస్తారు. అదే కదా ఇంతకు ముందు జరిగింది. ధిక్వాం ఛీ దశరథ మహారాజా అని చెప్పి దశరథ మహారాజు అందరూ చీ కొట్టారు. ఎందుకని కొట్టారు? రాముడు నారవస్త్రాలు ధరించినప్పుడు దశరథుడిని నిందించారు, కానీ చీ కొట్టలేదు. కానీ ఇక్కడ ఎప్పుడైతే సీతాదేవి కోడలు ఆ విధంగా నారవస్త్రాలు ధరించిందో వెంటనే ఆ మామగారిని చీకొట్టారు, అదేవిధంగా కైకేయిని కూడా చీకొట్టారు. కావున కోడలు కళకళలాడుతూ ఆనందంగా ఉన్నప్పుడే ఆ అత్తమామలకు మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఎప్పుడైతే ఆమె బాధపడుతూ కళావిహీనంగా ఉంటుందో అప్పుడు ఆ అత్తమామలు అపకీర్తినే మూటగట్టుకోవలసి వస్తుంది. కావున జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఈ ఇంటికి గొప్ప పేరు తెచ్చిపెట్టేది ఆమె అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకని ఏమంటున్నాడు దశరథ మహారాజు, ఈమె జనక మహారాజు కుమార్తె అయినటువంటి ఈమె నారచీరలు ధరించరాదు. ఇయం ప్రతిజ్ఞ, ఇలాగ ఈమె నారచీరలు ధరించాలి అని చెప్పి మమ న దత్తపూర్వ, కైకేయి ఈమె నారచీరలు ధరించాలి అని చెప్పి నీకు నేను వరాన్ని ఇచ్చానా? రాముడు వనవాసానికి వెళ్ళాలి, రాముడు నారచీరలు ధరించి వనవాసానికి వెళ్ళాలి, జటావల్కలములు ధరించి వనవాసానికి వెళ్ళాలి అనే వరాన్ని మాత్రమే నీకు ఇచ్చాను తప్ప సీతాదేవి నారచీరలు ధరించాలి అనే మాటను నేను చెప్పలేదు కదా అని అంటున్నాడు. ఇక్కడ గమనించవలసింది, రాముడు నారచీరలు ధరించిన వెంటనే దశరథ మహారాజు బాధపడ్డాడు, ఊరుకున్నాడు. కానీ సీతాదేవి నారచీరలు ధరించేటప్పటికీ దశరథ మహారాజు బాధపడి ఊరుకోవటం లేదు, దీన్ని వారించమని పరిపరి విధాలుగా చెబుతూ ఉన్నాడనమాట. అంటే
కోడలు ఎప్పుడు కళకళలాడుతూనే ఉండాలి తప్ప ఇలా నారచీరలు కట్టుకుని కళావిహీనంగా ఉండకూడదు. ఇలా ఉన్నట్లయితే అది అపకీర్తిని తెచ్చిపెడుతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆంతర్యం అన్నమాట. పైగా ఈమె సుఖములకే ఉచితమైనటువంటి ఈమె, జనక మహారాజు కుమార్తె అయినటువంటి ఈమె ఈ నారచీరలు ధరించకూడదు, ఈమె నారచీరలు ధరించాలి అని నేను నా వరములో నేను చెప్పలేదు. రాజపుత్రి సమగ్ర సర్వరత్నై సహ వనం యథాసుఖం గచ్చతు. కావున కైకేయి, నేను ఇచ్చినటువంటి వరములో ఈ నియమం అనేది లేదు. కావున జనక మహారాజు కుమార్తె అయినటువంటి మన ఇంటి కోడలైనటువంటి సీతాదేవి సర్వాభరణ భూషితయై రామునితో పాటు వనమునకు వెళ్ళని, వనానికి వెళ్ళడానికి నేను అంగీకరిస్తున్నాను. కావున ఆమెను మాత్రము నారచీరలు ధరించకుండా చూడు. నారచీరలు ఆమె ధరించడం నియమంలో లేదు. కావున ఈ ఆభరణములన్నీ కూడా ఆమెకు ఇవ్వమని చెప్పి దశరథ మహారాజు కైకేయిని ప్రార్థిస్తూ ఉన్నాడు, కైకేయితో చెబుతూ ఉన్నాడు. మరి ఆ తర్వాత కైకేయి ఏ విధంగా స్పందించింది, సీతాదేవి ఎలా బయలుదేరింది, అదేవిధంగా సుమిత్ర మొదలైనటువంటి వారు చెప్పినటువంటి మాటలు ఏమిటి అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తస్యాం చీరం వసానాయాం నాథవత్యాం అనాథవత్ ప్రచుక్రోశ జనః సర్వః ధిక్త్వాం దశరథం త్వితి తేన తత్ర ప్రణాదేన దుఃఖితః సమహీపతిః చిచ్ఛేద జీవితే శ్రద్ధాం ధర్మే యశసి చాత్మనః సనిష్మస్యోష్ణం ఐక్ష్వాకః తాం భార్యాం ఇదమబ్రవీత్ కైకేయీ కుశచీరేణ న సీతాం గంతుమర్హతి సుకుమారీ చ బాలా చ సతతం చ సుఖోచిత నేయం వనస్య యోగ్యేతి సత్యమాహ గురుర్మమ ఇయం హి కస్యాం అపకరోతి కించిత్ తపస్విని రాజవరస్య కన్యా యాచీరమాసాద్య జనస్య మధ్యే స్థితా విసంజ్ఞాం శ్రమణీవ కాచిత్ క్షీరాణ్యపాస్యాత్ జనకస్య కన్యా నేయం ప్రతిజ్ఞా మమ దత్త పూర్వా యథా సుఖం గచ్చతు రాజపుత్రీ వనం సమగ్ర సహ సర్వరత్రైః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టత్రింశే సర్గే షట్ శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః
ఆఖ్యానమోజస్కరవృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరిధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.